రాజధాని నిర్మాణంపై కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలకు, అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో ఖచ్చితంగా 100% రాజధాని పనులు పూర్తి చేసి తీరుతామన్నారు. అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నేలపాడులోని నాన్ గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ అధికారులు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు. అక్కడ పనులు జరుగుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆ తర్వాత నేలపాడులో మీడియాతో మాట్లాడారు. సింగపూర్ పర్యటనతో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర తొలగించే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఆ రోజు 2014-19లో నిర్ణయించడం, దానికి సంబంధించి రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇవ్వటం, దాని మీద వెంటనే అటు సింగపూర్తోనూ గవర్నమెంట్తోనూ అదేవిధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయించి వర్క్స్ 48,000 కోట్లకు ఆ రోజు టేకప్ చేసాం. సిఆర్డీ దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క దురుద్దేశంతో చేసిన పని అది, కేవలం దురుద్దేశం. అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వకు మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజల యొక్క సొమ్ముతో కట్టిన 9,000 కోట్లని వేస్ట్ చేశారు. అంటే దుర్వినియోగమే. ప్రజల సొమ్ము ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదండి. కానీ గత ప్రభుత్వం అన్ని అవకతవకలు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది, అమరావతి క్యాపిటల్ చిన్నాభిన్నం చేసింది, ఈ విధంగా పోలవరాన్ని చిన్నాభిన్నం చేసింది మొత్తం. అయితే ఎలక్షన్స్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని చెప్పడం, మాట చెప్పిన ప్రకారమే దీన్ని టేకప్ చేసాం. అనేక లీగల్ హర్డిల్స్ అంటే అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటే వాళ్ళు కట్టకపోతే గత ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంటే కాంట్రాక్టులు ఇబ్బంది లేదు కాదు. వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేయలే, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలే, అట్లా వదిలేశారు. పుట్టి పెట్టడం కావచ్చు, పుట్టి అయిపోతే ఫ్లోరింగ్ కూడా అయిపోతే ఇంటర్నల్ ఏదైతే చాలా చేస్తారో దీంతో క్లబ్ హౌసెస్ కూడా యాక్చువల్గా టేకప్ చేశారు, పోడియంస్ టేకప్ చేశారు. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్కి 100% అయ్యేటట్టుగా, డిసెంబర్కి స్లాబ్స్ అయిపోతూ మార్చ్ ఎండింగ్ లోపల 100% ఫినిషింగ్ అయ్యేటట్టుగా, అదేవిధంగా ఇక్కడ రోడ్స్, డ్రైన్స్, సివరేజ్ కూడా, మెయిన్ సివరేజ్ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా బయటికి ట్రీట్ చేసి పంపించాలి, సివరేజ్ ప్లాంట్ పెట్టాలి, అదేవిధంగా రోడ్లు ఉండాలి, అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా కొన్ని వసతులు కావాలి. అందుకనే క్లబ్ హౌస్ పెట్టి క్లబ్ హౌస్లో వాళ్ళకి యాక్చువల్గా క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కావచ్చు, ఆ స్టోర్స్ కూడా పక్కన పెట్టమని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషను, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నీడు తిరగకుండా సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి, రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం వీటితో మాట్లాడాం. వీళ్ళే కాకుండా అనేక మందికి యాక్చువల్గా అలాట్ చేస్తున్నాం. అయితే వాళ్ళందరూ కొంత టైం తీసుకుంటా ఉన్నారు. విట్టు ఎస్ఆర్ఎం వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు అకాడమిక్ ఇయర్కే జూన్కే ఇద్దరు స్కూల్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు 50-50 పెట్టి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకి ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100% యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తాం. బహుశా ఈ నెల కమిట్మెంట్ అది. వాళ్ళకున్న గుడ్ విల్తో పెద్ద బ్యాంకులు, పెద్ద కంపెనీలు, పెద్ద సాఫ్ట్వేర్లు తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్గా విముఖత చూపించారు. అయితే రిలేషన్స్ దెబ్బతిన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళు ఇంతేనే ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ఆ ముద్ర పోవటానికి ముద్ర బాగొట్టుకోవాలా,
తర్వాత వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా టైం తీసుకున్నారు, దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నించాలి. రాజధాని ప్రాంతంలో నెట్ సిగ్నల్ అందట్లేదు సార్. నెట్ సిగ్నల్ అవి కూడా వస్తాయి తొందరలో. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.